మరో ముఖ్య అతిథి ప్రముఖ పారిశ్రామికవేత్త, హ్యాపీ రిసార్ట్స్ అధినేత, కళా పోషకులు, సినీ నిర్మాత అయినటువంటి శ్రీ అంబటి మధుమోహన కృష్ణ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే ఈనాటి దృశ్యవేదిక కార్యక్రమంలో సన్మానం అందుకోబోతున్న ప్రముఖ నాట్యాచార్యులు హేమంత్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. హేమంత్ గారు, హేమంత్ కుమార్ గారు. ఈ సభను నడిపించవలసిందిగా దొంతాల ప్రకాష్ గారిని కోరుతున్నాం. సభాయ నమః. దృశ్యవేదిక ప్రతి నెల నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంలో భాగంగా సహజంగా మేము 4వ ఆదివారం నాడు మా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం గత కొన్ని సంవత్సరాలుగా ఆనవాయితీ. కాకపోతే ఈరోజు ప్రత్యేకంగా ఏర్పాటు చేయడానికి కారణం ప్రపంచ నృత్య దినోత్సవాన్ని పురస్కరించుకొని మా నెలవారీ కార్యక్రమాన్ని ఈ రోజున నిర్వహించటం జరిగింది. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే దాదాపుగా హనుమంతరాయ గ్రంథాలయం ప్రాంగణం అంతా కూడా మరి కళాకారులతో, కళాకారిణులతో, వారి తల్లిదండ్రులతో, బంధుమిత్రులతో నిండి ఎంతో కనులకు మరి ఆనందాన్ని కలిగిస్తూ ఉన్నది. దానికి ప్రధానమైనటువంటి కారణం ఇవాళ 6 నాట్యాచార్యులు వారి వారి శిష్య బృందంతో ఈరోజు భారతీయ నృత్య ప్రదర్శనలని ఇక్కడ ఏర్పాటు చేయటమే. కాబట్టి ముందుగా ఆ నాట్యాచార్యులకు అందరికీ కూడా మా సంస్థ తరఫున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తర్వాత ప్రేక్షకులే ఏ కార్యక్రమానికైనా కూడా ఆభరణాలు. ప్రేక్షకులు లేనిదే మరి ఎంతటి కళాఖండాలను ఇక్కడ ప్రదర్శించినా కూడా అవి వెలవెలబోతుంది. మరి అందుకని ప్రేక్షకులకు అందరికీ కూడా ప్రత్యేకించి సంస్థ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముందుగా నేను చెప్పినట్లుగా ఇవాళ ప్రపంచ నృత్య దినోత్సవం కాబట్టి ప్రపంచ నృత్య దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకొని సందేశం అనేదాన్ని మన హెచ్విఆర్ఎస్ ప్రసాద్ గారు, అంటే దృశ్యవేదిక ప్రధాన కార్యదర్శి, వారిని ఆహ్వానిస్తున్నాను. వారు ఆ సందేశాన్ని వినిపిస్తారు. ముందుగా అధ్యక్షుల వారితో చిన్న సవరణ. నేను ప్రధాన కార్యదర్శిని కాదు, ప్రధాన కార్యదర్శి పద్మశ్రీ, నేను కోశాధికారిని. అందుకోసం డబ్బుల వ్యవహారం చూసుకుంటుంటాను నేను. యాక్చువల్గా ప్రతి వాళ్ళు కూడాను మనం ప్రపంచ రంగస్థల దినోత్సవం, ప్రపంచ నృత్య దినోత్సవం అన్నీ ప్రపంచ దినోత్సవాలన్నీ జరుపుతున్నాం. కానీ దాని ప్రాశస్త్యం గురించి 2 ముక్కలు మీకు చెప్పాలనుకుని నేను ఈ మైక్ తీసుకోవటం జరిగింది. ఇది యునెస్కో అని మనకు ఒక వరల్డ్ ఆర్గనైజేషన్ ఉంది. దాంట్లో ఇంటర్నేషనల్ థియేటర్ ఇన్స్టిట్యూట్ అని ఒక సంస్థ, అది యునెస్కో ఆధ్వర్యంలో నడుస్తున్న సంస్థ. వాళ్ళు ప్రతి సంవత్సరం కూడాను ఈ డేట్లో ఇవి జరపాలి అని అన్నారు. అయితే ఇక్కడ ప్రపంచ నృత్య దినోత్సవాన్ని 1982 నుంచి ప్రారంభించారు. 1982 నుంచి ఇప్పటి వరకు కూడాను ప్రతి సంవత్సరం కూడాను ఒక్కొక్క దేశం నుంచి ఒక్కొక్క నృత్యంలో బాగా నిష్ణాతులైన వారి చేత ఒక మెసేజ్ ఇప్పిస్తారు. అలాగే మన దేశం నుంచి 1983లో ఒక జెనిత్ వినీలా అనే ఆవిడ చేత ఒక మెసేజ్ ఇప్పించారు. ఆ తర్వాత మన దేశానికి మళ్ళా అలాంటి అవకాశం కలగలేదు. భవిష్యత్తులో ఇవాళ చేసిన కళాకారులు అట్లీస్ట్ ఒకళ్ళైనా అలాంటి అవకాశం దక్కుతుందని నేను ఆశిస్తున్నాను. అలాగే ఈ సంవత్సరం ఇచ్చినటువంటి మెసేజ్ ఇచ్చినటువంటి ఆవిడ
అర్జెంటీనా దేశానికి సంబంధించినటువంటి నృత్య కళాకారిణి. ఈవిడ అనేకమైనటువంటి బ్యాలేస్ తయారు చేశారు. ఈ బ్యాలేస్ని ఆవిడ పుట్టింది 1982లో, అంటే అంతర్జాతీయ నృత్య దినోత్సవం సంవత్సరంలో ఆవిడ పుట్టింది. ఈ సంవత్సరానికి ఆవిడకి అవకాశం దక్కింది. ఆవిడ ఈ సంవత్సరం ఏమని చెప్పిందంటే, మన ప్రపంచం మొత్తం కూడా శాంతి కాముకంగా కావటానికి నృత్యం దోహదం చేయాలి అనేటువంటి ఒక సందేశాన్ని ఆవిడ పంపించింది. ఆవిడ పేరు మరియానీలా మనీన్స్, అర్జెంటీనా దేశం నుంచి వచ్చింది. ఆవిడకి మనం ప్రపంచం అంతా కూడాను శాంతితోటి నెలకొల్పడానికి మనం అలాంటి నృత్య రూపకాలని, అలాంటి భావగీతికల్ని తయారు చేద్దామని చెప్పి ఒక సందేశాన్ని ప్రపంచవ్యాప్తంగా స్ప్రెడ్ చేసినందుకు ఆవిడ కృతజ్ఞతలు తెలియజేస్తూ మన అధ్యక్షుల వారికి మైక్ ఇస్తున్నాను. థ్యాంక్ యూ. కారణం ఏంటంటే, ముందు మిమ్మల్ని అడ్రస్ చేసిన తర్వాత వారిని అడ్రస్ చేయాలనే ఉద్దేశం. వేదిక మీద ఉన్నటువంటి గౌరవనీయులు మా ఆహ్వానాన్ని మన్నించి చేసినటువంటి డాక్టర్ పట్టాభిరామయ్య గారు, కామినేని పట్టాభిరామయ్య గారు, ఆ తర్వాత హ్యాపీ రిసార్ట్స్ అధినేత, అట్లాగే సినిమా నిర్మాత, మాజీ ఫిలిం ఛాంబర్ అధ్యక్షులైనటువంటి మన మధుమోహన్ కృష్ణ గారు, అదే రకంగా హేమంత్ కుమార్ పిల్లయ్య గారు. కామినేని పట్టాభిరామయ్య గారిని గురించి విజయవాడ ప్రజలకు పరిచయం చేయవలసినటువంటి అవసరమే లేదు. ఎందుకంటే దాదాపు 1980వ సంవత్సరం నుంచి, అంటే నాకు తెలిసింది చెప్తున్నాను, నాకు వారితో పరిచయం 1980వ సంవత్సరం పరిచయం. మేమిద్దరం కలిసి ఒక పుస్తక ప్రదర్శనని ప్రారంభించాము 1980లో. ఆనాటి నుంచి కూడా నాకు వారితో పరిచయం ఉంది. ఆ పరిచయం పక్కన పెడితే బెజవాడలో ఉన్నటువంటి కళా సంస్థలన్నింటితోనూ కూడా వారు సుపరిచితులు. ప్రతి కళా సంస్థకు కూడా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వారు ఎంతో సహాయ సహకారాలు అందించి ఉన్నారు. అదే రకంగా ఆంధ్ర నాటక కళా సమితికి వారు గౌరవాధ్యక్షులు కూడా. వారు ప్రతి సంవత్సరము కూడా మనకు విజయవాడలో కర్ణాటక లక్ష్మీ నరసింహయ్య గారు బ్రతుకున్నటువంటి రోజులలో పోటీలు నిర్వహిస్తూ ఉండేవారు. అది మీకు అందరికీ కూడా తెలుసు. వారు మంచి కళాభిమాని. కళాకారుడు అంటే వారికి ఎంతో ప్రత్యేకమైనటువంటి గౌరవం. వారు ఎంత బిజీగా ఉన్నా కూడా వారి వృత్తిరీత్యా వైద్యం కాబట్టి ఎంత బిజీగా ఉన్నా కూడా కళాకారులు కనుక కార్యక్రమానికి ఆహ్వానించినట్లయితే ఆ కార్యక్రమానికి అందరికన్నా ముందుండి ఆ కార్యక్రమం చివరంట వరకు కూడా ఉండి ఆ కళాకారులను దీవించి వెళ్ళటం వారికి అలవాటు. నేను చాలా కార్యక్రమాల్లో చూశాను. అందుకనే ఇవాళ 6:30కు వచ్చారు. 9 గంటల వరకు కూడా, 9 ఇంకా పావుగంట ఉంటుంది కార్యక్రమం. 9:15 గంటల వరకు కూడా మనతో వారు ఉండి ఈ పిల్లలు ప్రదర్శించినటువంటి నృత్య రూపకాలు అన్నింటినీ కూడా ఆశాంతము చూసి వారు ఆనందించడం జరిగింది. వారిని ఈ సభను ఉద్దేశించి సందేశం ఇవ్వవలసినదిగా ప్రార్థిస్తున్నాను. మిత్రులు అంబటి మధుమోహన్ కృష్ణ గారు, నాట్యాచార్యులు హేమంత్ కుమార్ గారు, ఈరోజు దృశ్య వేదిక కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు, మహిళామణులు, అలాగే తల్లిదండ్రులు అందరికీ కూడా నా నమస్కారం. ఈ కార్యక్రమం ఈ ప్రపంచ నాట్య దినోత్సవం, నృత్య దినోత్సవం రోజున పెట్టడం చాలా సంతోషించదగ్గ విషయం. దీన్ని దృశ్య వేదిక వారు ఏమన్నారంటే భారతీయ నృత్య కళలు అన్నారు. కానీ ఇక్కడ ప్రదర్శించినవన్నీ కూడా రకరకాల ప్రదర్శనలు చేశారు. చాలా చక్కగా చిన్నారులు నాట్యం చేయడం జరిగింది. అన్ని రకాల నృత్య రీతుల్ని ఇక్కడ ప్రదర్శించాల అంటే మనకి పాజిటివ్ ఉంది, మనకు టైం లేదు, ఎన్ని ఉన్నాయి కాబట్టి ప్రదర్శించలేదు. ఎందుకు చెప్తున్నానంటే భారతీయ నృత్య కళలు అనేవి ఒక పెద్ద
పెద్ద సముద్రం లాంటిది. అది ఎన్ని రకాల నృత్య కళలు ఉన్నాయో ఇప్పటికి కూడా దాన్ని సరిగ్గా ఇది చేయలేకపోతున్నారు. ప్రముఖమైన నృత్య రీతులు అయితే చాలామంది తెలుసు, కానీ ఇంకా చాలా రకరకాల నృత్య రీతులు ఉన్నాయి. నార్త్ ఈస్ట్కి వెళ్తే వాళ్ళు రాష్ట్రానికి, ఒక్కొక్క రాష్ట్రానికి వాళ్ళ నృత్య రీతులు ఉన్నాయి. మనకు మణిపురి ఒకటే తెలుసు. నాగాలాండ్లో కూడా మంచి నాట్య కళాకారులు ఉన్నారు. అట్లా చాలా నృత్య రీతులు మన దేశంలో ఉన్నాయి. ఇదేంటంటే మన వైవిధ్యాన్ని, మన కల్చర్ని రిప్రజెంట్ చేస్తాయి. నేను నృత్యం ఎందుకు, వారి భావాలను 10 మందికి తెలియజేయటానికి, మాటల్లో చెప్పేదానికన్నా ఇలా పాట అభినయంతో చెప్తే ఇంకా బాగా అందరికీ తెలుస్తుందనే ఉద్దేశంతో ఈ నృత్య కళల్ని డెవలప్ చేయడం జరిగింది. సాధారణంగా మనం చూసే నృత్యాలన్నీ కూడా ఆధ్యాత్మిక పరంగా ఉంటాయి. ఒక దేవుడినో ఒక దేవతనో దృష్టిలో పెట్టుకుని రాసినవి. అలా కాకుండా సాంఘిక నృత్యాలు కూడా చాలా ఉన్నాయి. జానపద నృత్యాలు ఉన్నాయి. జానపద నృత్యాల్లోకి వెళ్తే కొన్ని వందల రకాల జానపద నృత్యాలు ఉన్నాయి. కొన్ని సంవత్సరాల క్రితం, ఒక 20 సంవత్సరాల క్రితం బెజవాడలో ఈ జానపద నృత్య రీతుల మీద 3 రోజులు ప్రోగ్రాం చేసాం ఆంధ్రనాటక కళాసమితి. సుమారుగా 400 కళాకారులు చాలా ప్రాంతాల నుంచి వచ్చి ఆ జానపద నృత్యాలను ప్రదర్శించారు ఇక్కడ. అది ఎందుకు చేశాము అంటే ప్రజలు ఆ జానపద నృత్యాలను మర్చిపోకూడదు. ఒకసారి ఒక ప్రదర్శన ఇస్తే కొద్దిమంది కన్నా గుర్తుంటుందో 10-15 సంవత్సరాలు అనే ఉద్దేశంతో ఆ కార్యక్రమం చేశాం. అది చాలా విజయవంతంగా జరిగింది. తర్వాత కూడా కొన్నిసార్లు చేయటం జరిగింది. ఈ జానపద నృత్యాలన్నీ కూడా, జనపదాలు అంటే పల్లెటూళ్ళలో పుట్టినాయి. నేను వారు పని చేసుకునేటప్పుడు, ఏదైనా కష్టం చేసేటప్పుడు, లేకపోతే వివిధ సందర్భాల్లో పాటలు పాడుకోవటం అనేది ఒక కాలక్షేపం. ఆ పాటతో పాటు ఆట, ఇవన్నీ అలా వచ్చిన నృత్యాలు. దీనికి ఎవరో రచయితలు కానీ ఉండరు వాటికి. అటువంటి నృత్యాలు మనకు చాలా ఉన్నాయి. చాలా ఉత్తేజకరమైన నృత్యాలు కూడా ఉన్నాయి. ఇవాళ మనం ప్రదర్శించిన వాటిలో అన్నీ కూడా సాంప్రదాయ నృత్యాలను ప్రదర్శించడం జరిగింది. ఒక్క లంబాడి నృత్యం ఒకటి తప్ప. కానీ ఇది ఒక పెద్ద యజ్ఞం. దృశ్య వేదిక వారు వాళ్ళు ఈ కార్యక్రమం చేపట్టారంటే దీని ఒక 2-3 నెలల కృషి ఉంటుంది. అలాగే ఈ నాట్యాచార్యులు చాలా కృషి చేసి సుమారుగా ఒక 100 మంది కళాకారులను ఇక్కడ తీసుకొచ్చారు ఈ రోజున. అంటే ఇంతమంది కళాకారులు మన విజయవాడ నేర్చుకునే వాళ్ళు ఉన్నారన్నమాట. అది మంచి శుభసూచకం. కళ ఎక్కడికి పోవట్లేదు, కళ మనతోనే ఉంటుంది. దాన్ని మనం రక్షించుకోవాలనే పద్ధతిలో ఈ కార్యక్రమం జరిగింది. 9 అయిపోయింది. ఇప్పుడు స్పీచ్లు ఇక్కడ ఇస్తూ కూర్చుంటే మీరంతా లేచి వెళ్ళిపోతారు. మరొక్కసారి దృశ్యవేదిక వారికి నా కృతజ్ఞత తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమాలు వారు ఎన్నో చేయాలని ఆశిస్తున్నాను. నమస్కారం. ఉన్నటువంటి మణిపురి కానివ్వండి, కలకత్తా కానివ్వండి, ఇతర రాష్ట్రాలలో ఉన్నటువంటి ఆ కళల గురించి ప్రస్తావించి మన పిల్లలకు మంచి సందేశాన్ని అందించారు. మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు హ్యాపీ రిసార్ట్స్ అధినేత, కళా బంధువు, ఈరోజు మనం ఇక్కడ ఇంత చల్లగా కూర్చొని ఉన్నామంటే ఈ ఏసీలన్నీ కూడా మన గ్రంథాలయానికి వారు విరాళంగా ఇచ్చి అమర్చినటువంటివే. మరి ఎక్కడ కళా రూపం, అది ఏ రూపమైనా కానివ్వండి, నాటకం కావచ్చు, నాటిక కావచ్చు, నృత్యం కావచ్చు, జానపదం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఎక్కడ జరుగుతున్నా తెలిసిన వెంటనే పిలిచిన తనకు నచ్చినట్టయితే ఆ కార్యక్రమానికి అందరికన్నా ముందుగా వచ్చి కూర్చొని ఆశాంతం ఆ కార్యక్రమాన్ని వీక్షించి మరి వెళ్ళేటటువంటి స్వభావం కలిగినటువంటి పెద్దవారు, నాకు మంచి మిత్రులు, మన అంబటి మధుమోహన్ కృష్ణ గారిని మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.
ముఖ్యంగా ఇవాళ ఈ కార్యక్రమం మిస్ అవ్వకుండా వచ్చినందుకు చాలా అదృష్టవంతుడిని అనుకుంటున్నాను. మయూర సమూహం ఇక్కడికి వచ్చి ఈ ప్రపంచ నాట్యోత్సవ దినానికి సంబరం చేకూర్చాలని వచ్చినట్లు అనిపించింది ఈ చిన్నారులను చూస్తే. అంత చక్కని ప్రదర్శనలు ఇచ్చారు. రమణీయం మరియు రసమయం, ఇంకా వర్ణించడానికి మాటలు రావడం లేదు. అంత ముద్దులొలుగుతూ మురిపెంగా మనల్ని అందరినీ ఆనంద డోలికల్లో ఊగులాడించినందుకు వాళ్ళందరికీ కూడా నా ఆశీస్సులు. ముఖ్యంగా నాట్యాచార్యులకు, అలాగే ఈ నృత్య కళాకారుల తల్లిదండ్రులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. మాటలు చెప్పడం చాలా తేలికండి. తమ బిడ్డల్ని ఈ కళల్ని మర్చిపోకుండా, ఈ సాంప్రదాయాలను మర్చిపోకుండా అంత చక్కగా మేకప్ తీర్చిదిద్ది వాళ్ళు ఎంత ఆతృతగా నా బిడ్డ ఎలా చేస్తుందని చెప్పి అక్కడి నుంచి చూసి మురిసిపోతూ ఉంటే వాళ్ళని చూసి మనం మైమరిచిపోవాల్సిందే. అంత చక్కగా వాళ్ళందరూ కూడా ఈ కళలను ప్రోత్సహించడం, అట్లానే దృశ్యవేదిక ఇటువంటి ఆపర్చునిటీ ఇవ్వటం. మరి వాళ్ళు లేకపోతే ఈ నిర్వహణ లేదు, ఈ కళాకారులకు అవకాశం లేదు. కాబట్టి ఇతోధికంగా అంతే ప్రాధాన్యత కలిగినటువంటి ఇటువంటి సంస్థల్ని, ముఖ్యంగా దృశ్యవేదిక లాంటి సంస్థల్ని పోషించాల్సినటువంటి అవసరం, పోషించాలని అన్నాను కానీ సహకరించాల్సినటువంటి అవసరం చాలా ఉంది. అందుకే వాళ్ళు నేను జీవిత సభ్యత్వం తీసుకుంటా అని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. మీరు మా జాబితాలోకి, అంటే నేను కూడా జీవిత సభ్యుడిని కాబట్టి మీరు మా జాబితాలోకి ఇవాళ రావటం మాకెంతో ఆనందం కలిగిస్తున్నటువంటి ఒక విషయం. నిజమండి, ఇవాళ దాదాపుగా 100 మంది పిల్లలు మరి ఈ వేదిక మీద నృత్య ప్రదర్శన చేస్తూ ఉంటే వారికన్నా మరింత ఎంతో ఆనందంగా వారి తల్లిదండ్రులు, వాళ్ళ బంధువులు ఆ చిన్నారుల ఆ పాద కదలికలను చూస్తూ వారు మురిసిపోవటాన్ని, ఆ మురిసిపోవటమే కాదు పక్క వాళ్లకు మరి వాళ్ళ సంతోషాన్ని వ్యక్తపరుచుకుంటూ మాట్లాడుకోవటాన్ని నేను చూసి 1-2 సార్లు కాస్త మాటలు ఆపండామా అని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఎంతో తల్లిదండ్రుల సహకారం లేకపోతే ఈ మన భారతీయ నృత్య కళలు మనజాలం అంటాయి. ఎందుకంటే చాలా ఖర్చుతో కూడుకున్నటువంటిది. మీరు చూసే ఉంటారు, ఆ మేకప్ కానీ, ఆ కాస్ట్యూమ్స్ కానీ, అవన్నీ కూడా పిల్లలు మరి వాళ్ళంతటా వాళ్ళగా వాళ్ళ ఇళ్లల్లో తయారయ్యి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి మరి ఆ ప్రదర్శనలు ఇవ్వటంలో దాని వెనుక తల్లిదండ్రుల యొక్క కృషి, వారి యొక్క ప్రోత్సాహం, అదే రకంగా గురువుల యొక్క నిబద్ధత, ఇవన్నీ కూడా తప్పనిసరిగా మనం చెప్పుకోవాల్సినటువంటి మరి అంశాలే. కాబట్టి మరొకసారి మా మధుమోహన్ గారు చెప్పినట్లుగా మరి మా కళ్ళల్లో కూడా ఆనంద బాష్పాలు మరి కురిశాయి ఆ పిల్లల యొక్క నృత్య కార్యక్రమాన్ని చూస్తూ. కాబట్టి వారికి ఈ సంస్థలో జీవిత సభ్యత్వం తీసుకున్న దానికి మరి ఇవాళ ప్రత్యేకించిన ఆహ్వానాన్ని నేను నిన్నటి నుంచి వారికి చెప్తూనే ఉన్నాను. సార్ తప్పనిసరిగా ఈరోజు ఈ కార్యక్రమానికి మీరు రావాలని నేను కోరటం, అదే రకంగా వారు తప్పనిసరిగా 6:30కే ఈ కార్యక్రమానికి వచ్చి ఆశాంతం ఇక్కడ ఉండి, అది మాత్రమే కాకుండా జీవిత సభ్యత్వాన్ని కూడా ఇవాళ తీసుకోవటం మాకు ఎంతో ఆనందం కలిగింది. ధన్యవాదాలు సార్. వెంటనే మన ఈ రోజున ఒక నృత్యాచార్యుల గారిని మనం సన్మానించుకుంటున్నాం. శ్రీ హేమంత్ కుమార్ పెళ్ళయ్య గారికి సన్మాన కార్యక్రమం ఆ ఏర్పాటు చేయవలసిందిగా కోరుతున్నాను. రండి సార్, కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నానండి. శ్రీమతి జి శైలజ గారు, శ్రీమతి హెచ్ పద్మశ్రీ గారు, శ్రీమతి డాక్టర్ ఉషా మాధవి గారు, శ్రీ హెచ్ అజయ్ కుమార్ గారు, సంతోష్ గారు, వై అనురాధ గారు, లెక్య హేమంత్ గారు, వీరందరూ కూడా దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. కూర్చోండి అండి. మధు గారు, నందిని గారు అంటారండి సార్. నందిని, ప్రియా, అజయ్ గారు ఎక్కడున్నా రావాలి.
దయచేసి డ్యాన్స్ మాస్టర్స్ అందరూ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఈ సన్మాన కార్యక్రమానికి మీకు అందరికీ చేస్తున్న కార్యక్రమంగానే భావించి వారి అమ్మాయి లేఖ్యాభారణి ప్రముఖ నాట్యాచారిణి ఒక్క నిమిషం తమ స్పందన తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను హేమంత్ గారిని. ఈ సందర్భంగా నన్ను గౌరవించినందుకు ధన్యవాదాలు. మా గురువులు మాకు ఇచ్చినటువంటి నిధిని నేను తర్వాత తరానికి అందిస్తున్నాము. మీరు కూడా మీ బాధ్యతగా తర్వాత తరానికి అందేటట్లుగా చేస్తారని ఈ అంతర్జాతీయ నృత్య దినోత్సవ సందర్భంగా కోరుకుంటున్నాను. మరియు జీవిత సభ్యత్వం కాదు, కొంతమంది లక్ష్మీపుత్రులు వచ్చి జీవిత పోషకత్వం కల్పిస్తే ఇది ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరము దృశ్యవేదిక తరపున నిర్వహిస్తారని భావిస్తూ ఇంతకంటే ఘనంగా చేస్తారని 100 మంది కాదండి, నాట్య మయూరీలు, వేల మంది నాట్య మయూరాలు ఇక్కడికి వచ్చి తమ ఉదయం నుంచి అంటే 24 అవర్స్ ఈ కార్యక్రమాన్ని అలా నిర్విఘ్నంగా ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ ఉండాలని, దానికి లక్ష్మీపుత్రుల సహకారం కావాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ధన్యవాదాలు. అండి, చాలా చక్కగా చెప్పారు. నేను లక్ష్మీపుత్రుని అవునో కాదో నాకు తెలియదు, కానీ ప్రతి ఏటా ఇట్లా జరిగేటటువంటి ప్రపంచ నృత్య దినోత్సవానికి ఇక్కడ అయ్యే ఖర్చు మొత్తం నేనే ఇస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు నాట్యాచారులకు అందరికీ కూడా చిరు సన్మానం, మెమెంటోలు ప్రధానం. సభాముఖంగా చిన్న మనవి. అందరికీ ధన్యవాదాలు చెప్పాను, కానీ ప్రత్యేకంగా ఒక వ్యక్తికి ధన్యవాదాలు చెప్పాలి. పట్టాభిరామ్ గారు, నన్ను తిరిగి బ్రతికించిన పట్టాభిరామ్ గారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ధన్యవాదాలు సార్. డాన్స్ మాస్టర్స్ అందరికీ చెప్పేది ఏంటంటే, పట్టాభిరామ్ గారు డాన్స్ మాస్టర్లను చూడంగానే వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళాలంటే కోపం అట. నేను వెళ్ళనని చెప్పాను. ఆయనకి ఎక్కువ కోపడతారంటే, అయితే నేను వెళ్ళనన్నాను. వెళ్ళనంటే లేదు ఆయనకి మాస్టర్ కళాకారులు అంటే ఇష్టం అని నేను వెళ్ళాను. వెళ్ళేసరికి అంత దుర్వాస మహాముని వశిష్ఠ మహాముని అయిపోయి నేను నన్ను చూడంగానే ఏంటి బాగున్నావా, సరే ఓకే, ఏమైంది, ఏం లేదులే, కానీ ఇదిగో ఈ ట్యాబ్లెట్లు వేసుకో వెళ్ళు అన్నారు. అయిపోయింది. థ్యాంక్ యూ సార్. ఈ సందర్భంలో నేను కూడా ఒకటి చెప్పాలి. నేను కూడా 2018 సంవత్సరం నాకు కొద్దిగా డయాబెటిక్ ఎక్కువైపోయి దాదాపు నడవలేనటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు నేను కూడా పట్టాభిరామయ్య గారి దగ్గరికి వెళ్ళాను. వారు వెంటనే చూశారు. తప్పనిసరి పరిస్థితుల్లో నా ఒక వేలు తీసేశారు. ఇప్పుడు నాకు ఒక వేలు లేదు, 2వ వేలు కూడా తీయాల్సిన పరిస్థితి ఉందని ఎవరో చెప్పారు. కానీ ఆ 2వ వేలు తీయకుండా ఆపింది మాత్రం మన కామినేని పట్టాభి సీతారామయ్య గారే. ఆ తర్వాత నేను రాయవేలూరుకు వెళ్ళి మరి ట్రీట్మెంట్ చేసుకొని ఇప్పుడు కూడా నేను డాక్టర్ గారు మొన్న ఆపేశారు హాస్పిటల్, అంటే కన్సల్టేషన్ మానేశారు డాక్టర్ గారు మొన్న జనవరి నుంచి. అందువల్ల ఇవాళ నేను మళ్ళీ కొత్త డాక్టర్ని వెతుక్కోవడం కోసమని మరి మణిపాల్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ఒక సర్జన్ గారిని వెతుక్కొని ట్రీట్మెంట్ తీసుకొని వచ్చాను. అలా నాకే కాదు, హేమంత్ గారికే కాదు, చాలామంది కళాకారులు వారి దగ్గర మరి పేషెంట్స్గా వెళ్ళి మరి ఆరోగ్యాన్ని సంరక్షించుకున్నటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. వారు చెప్పుకోరు, చెప్పాల్సిన పరిస్థితి మాకుంది. ధన్యవాదాలు డాక్టర్ గారికి, మరి అమ్మటి మధుమోహన కృష్ణ గారికి, వారి దాతృత్వానికి, పెద్ద మనసుకి జోహార్లు అర్పిస్తూ ఇప్పుడు నాట్యాచారులందరికీ చిరు సన్మానం మెమోటో ప్లస్ షాల్ తోటి వరుసగా పిలుస్తానండి. వచ్చి కుర్చీలో కూర్చోండి. నాట్యాచార్యుని శ్రీమతి జి శైలశ్రీ గారు రండి మేడం. శైలశ్రీ గారి తరపున రండి. వాళ్ళ పాప అండి, కూర్చోండి.
తర్వాత నాట్యాచార్యుని దయచేసి నాట్యాచారులందరూ ఇక్కడే ఉండండి, అందరూ ఫోటో దిగుతాము. తర్వాత ఈఎంఐ మా డిపార్ట్మెంట్ పోటీల్లో మా డిపార్ట్మెంట్ ఫ్యామిలీ, బిఎస్ఎన్ఎల్ ఫ్యామిలీ. తర్వాత నాట్యాచార్యుని శ్రీమతి తర్వాత నాట్యాచార్య శ్రీ డాక్టర్ సిహెచ్ అజయ్ కుమార్ గారి సతీమణి ప్రియా అజయ్ కుమార్ గారు. తర్వాత నాట్యాచార్య శ్రీ ఏ సంతోష్ గారు. తర్వాత చివరిగా లేఖ్య భరణి కూర్చో. ఈనాటి మరో ముఖ్య అతిథి శ్రీ అంబటి మధుమోహన్ కృష్ణ గారికి మెమంటో. థ్యాంక్ యూ సార్, దయచేసి కూర్చోండి. ఇప్పుడు చివరిగా డాక్టర్ పట్టాభిరామయ్య గారితో చేతుల మీదుగా అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. హరిణి రెడ్డి త్వరగా రావాలి. కోశిక వరుసగారమ్మ, హర్షిత, గార్గేయుని, వసుధ, జ్ఞానప్రియ, షణ్ముఖప్రియ, సహస్ర, సాహిత్య, సిరి, గోనుగుంట శైలశ్రీ గారి శిష్య బృందం, జి రమ్య సాహితి, హేమశ్వి, హనీఫా, హాసిత, కాత్యాయని, హనీఫా, జయశ్రీ, ఎసిక, రాస్య. తర్వాత పద్మశ్రీ గారి బృందం రెడీయా? వీరికి పద్మశ్రీ గారి బృందానికి అంబటి మధుమోహన కృష్ణ గారి చేతుల మీదుగా
చరణి, జస్విత, నిక్షిత, దర్శిని, ఐశ్వర్య, అక్షిత, వర్ణిక, వేదశ్రీ, జోషిత, ఆద్య, చైత్ర, వల్లి, ఇప్పుడు సిహెచ్ అజయ్ కుమార్ గారి బృందం పిల్లలు రావాలి, త్వరగా రావాలి. సుష్మా, శ్రీకరి, ఆశ్రిత, పేర్లు చదివిన వాళ్ళందరూ వెంటనే రావాలమ్మా. దివ్య, భానుశ్రీ, ప్రణవి, బింబిత, పుష్కర, తేజ, చైత్ర, తర్వాత నాట్యాచార్యుని శ్రీమతి వై అనురాధ బృందం. త్రిష, త్రిధార, సహస్ర, కీర్తి, రిజుత, జానకి, భావన, తన్మయ్. తర్వాత లేఖ్య హేమంత్ గారి శిష్య బృందాన్ని, అమిత, అమిత, శ్రీమతి నీలవేణి గారు, అమూల్య, సాహితి, సిరి, కుసుమ. ఇప్పుడు చివరగా నాట్యాచారులు అందరూ కలిపి గ్రూప్ ఫోటోకి రావాలి. అందరూ షాల్తోటి. ఇంకొకటి ఉందా? ఓకే. ఇంకొక నాట్యాచార్య బృందం ఉంది, ఏ సంతోష్ గారి బృందం. కైవల్య, పరిణీత, సాహితి, చైత్ర, తహసీన్, సాన్విశ్రీ, అమృతవర్షిణి, చిద్రుప్తి, హర్షిణి, గాయత్రి, ప్రజ్ఞ,
నాట్యాచారులందరూ షాల్తో మెమంటోలతో గ్రూప్ ఫోటోకి రావాల్సిందిగా కోరుతున్నాను. త్వరగా రండి మేడం. అందరూ నాట్యాచారులందరూ రావాలి. ముందు గ్రూప్ ఫోటో దిగుదాం అందరూ. మీ శిష్యులతోటి రండి రండి రండి. పిల్లలందరూ చిన్నపిల్లలందరూ ముందు కూర్చోండి. మీరు కూడా వెళ్ళండి పద్మశ్రీ గారు. ఇంకా చిన్నపిల్లలు ఉంటే ముందుకు రావాలి. ఫోటోలో కనపడాలంటే ముందుకు రండి. పొడుగు వాళ్ళంతా అనుకోండి. ఓకే. ఇంకా రండి సార్, కొంచెం ఫోటో కోసం రండి. అయిపోయింది. ఇక్కడ ఉన్నాడు. ఇక్కడ ఉంటే ఏం కనపడతారు మీరు? రండి. అయిపోయారు. మెమంటో ప్రధానం ముగిసిందండి. చివరిగా గ్రూప్ ఫోటో రావాలి. వేదిక మీద రావాలి. వేదిక మొత్తం నిండిపోయింది. మేడం ఏమండి మమ్మల్ని తినేవండి ముందు. అలాగే మీ విలువైన సూచనల్ని దృశ్యవేదికకి అందజేయచ్చు. మెయిల్ ఐడి ఉందండి, దృశ్యవేదిక 2017@gmail.com అనే మెయిల్ అడ్రస్కి మీ విలువైన సూచనలు అందజేయండి. అలాగే యూట్యూబ్ ఛానల్ కూడా దృశ్యవేదిక పేరు మీద యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. దాన్ని కూడా మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసి లైవ్ తర్వాత రికార్డింగ్లు ఉంటాయి, దాన్ని కూడా యూట్యూబ్లో కూడా చూడవచ్చు.